అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 days అయిపోయింది వీడియోస్ పెట్టగా, సో పాసిబుల్ అవ్వట్లేదండి. హై అంతా సరిపోతా ఉందన్నమాట. సో ఇంట్లో వర్క్, ఇంకా వాడికి కొన్ని యాక్టివిటీస్కి అవి ఉంటాయి కదా సెట్టింగ్ చేసేటివి, అవన్నీ కూడా వచ్చాయి. సో అవి ప్రాక్టీస్ చేపిస్తూ కొంచెం వీడితో హయాన్ గుడ్ బై అయిపోయాడండి. నేను కొంచెం హయాన్ గురించి మాట్లాడదాం అనేసి వీడియోని షూట్ చేస్తున్నాను, బట్ వచ్చేసాడు వీడు. నన్ను ఎక్కడికి దా, నువ్వు గుడ్ బై అని చెప్తున్నా నేను వాళ్ళకి. పైకి లే చెప్తా. స్టాండప్ హ్యాండ్, స్టాండప్ హయాన్, స్టాండప్ హ్యాండ్, స్టాండప్ ప్లీజ్. మనం గుడికి వెళ్దాం, బాబా గుడికి వెళ్దాం. బాబా అదిగో బాబా. ఎక్కడ బాబా? కింద పడుకుంటారు ఎవరన్నా. అత్తి చేస్తున్నాడు హయాన్. బాబా ఎక్కడ? అదిగో బాబా. బాబా ఎక్కడ? అద్దో బాబా. బాబా పట్ట పోయి చూస్తున్నాడండి. బాబా గోయింద పెట్టుకోమ్మా బాబాకి, గోయింద పెట్టుకో బాబాకి, గోయింద పెట్టుకోమ్మా బాబాకి. హయాన్ సరే ఇట్రా, లేస్ రా, ఇక్కడికొచ్చమ్మా, ఇక్కడికొచ్చా. అమ్మయ్య ఒకసారి హాయ్ చెప్పే వాళ్ళకి. హాయ్. నువ్వు చెప్పిన మాట వింటావు కదా. ఒక్క నిమిషం ఆపు. సో బయట వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, నాకు తెలుసో తెలియకో నిజంగా చాలా పెద్ద మిస్టేక్ అయితే చేశానండి. అది చాలామంది వీడియో చూసినప్పుడు నాకు కామెంట్ ద్వారా చెప్పారు. ఏంటి అంటే, మీరు అబ్బాయిని పక్కనే పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఇలా చేస్తాడు అలా చేస్తారని. అలా చెప్పకండి, వానికి అర్థమవుతుంది కదా, ఆయన పిల్లాడి ముందర అట్లా చెప్తున్నారు, ఇవన్నీ అన్నారనమాట. బట్ నాకు అనిపించేది, మనం చెప్తే అర్థం చేసుకునేట్టుగా ఉంటే మనకి ఎందుకు ఇంత పెయిన్. అయినా చెప్పేది వాళ్ళు అంతగా అర్థం చేసుకోరు కదా, లిజన్ చేయరు కదా, ఇలా ఆలోచించాను అనమాట నేను. బట్ ఇంతకుముందు నాకు థెరపిస్టులు కూడా ఏం చెప్పారంటే, మనం చెప్పేది వాళ్ళు వింటారు, మైండ్లో వేసుకుంటారు, బట్ మాట్లాడేకి రాదు కాబట్టి, వాళ్ళు పట్టించుకోరు కాబట్టి అలా ఉంటారని చెప్పారనమాట. బట్ నేను ఆ విషయాన్ని అంత తీసుకోలేదు. ఒక నిమిషం. సో నేను అంత పట్టించుకోలేదు. అండ్ వీడియోస్ చేసేటప్పుడు వాడు పక్కనే పెట్టుకొని నన్ను వీడిని తెలిసిగిస్తాడు, ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని చెప్పి చాలా వీడియోస్లో చెప్పాను. హయాన్ నా పక్కనే ఉన్నాడు. చాలామంది కూడా నాకు కామెంట్ ద్వారా అయితే చెప్పారండి, బాబు ముందర అలా మాట్లాడుతున్నారు మీరు, అట్లా ఇట్లా అని చెప్పి. సో నాకు అది అనిపించింది, నిజమే కదా, మనం ఇలా మాట్లాడకూడదు. అయినా సరే అంత అర్థం చేసుకుంటాడా, సర్లే ఇలా అనుకున్నాను. బట్ నాకు ఎక్కడో అనిపించేది అనమాట, వాడి ముందర మాట్లాడకూడదని. సో అప్పటి నుంచి కూడా నేను మ్యాక్సిమం వాడి ముందర వాడి గురించి చెప్పడము అంటే తగ్గించేసాను. నెగిటివ్గా నెగిటివ్గా కాదు, వాడు ఇబ్బంది పెట్టేది ఏది కూడా వాడి ముందర నేను షేర్ చేయకుండా, జస్ట్ వాడు పాజిటివ్గా చేసింది మాత్రమే షేర్ చేసుకుంటూ ఇలా ఉండేదానిని. బట్ నిన్న పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, స్కూల్లో అంటే స్పెషల్ స్కూల్లో వేశాను కదండి బాబుని, స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయించాను కదా, అక్కడ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళాను ఆఫ్టర్నూన్. సో ఒక పాప 11 to 12 years ఉంటాయి ఆ పాపకి. సో తను ఏంటి అంటే, అసలు ఎందుకు డిస్టర్బ్ అయిందో తెలియదు, స్కూల్లో ఏం జరిగిందో ఏంటో మనకు తెలియదు. కానీ ఆటో వచ్చిందనమాట, తను పికప్ చేసుకోవడానికి వాళ్ళ మదర్ వచ్చింది. ఇంకా ఆటో దగ్గరికి తీసుకెళ్తానే ఆ పాప 2 చేతులతో ఎక్కువ తల కొట్టుకుంటుంది, ఇలా కొరుక్కుంటుంది. అంటే ఎక్కువ బిహేవియర్, చాలా ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, అంత హెవీగా చేసింది. అది చూసాను, నాకు చాలా భయం వేసింది, ఏంటి తను ఇలా చేస్తుందే అమ్మో అనేసి. అప్పుడు నేను హయాన్ పికప్ చేసుకొని స్కూటీలో ఎక్కించాను వీడిని. ఇంకా నేను ఆన్ చేసేటప్పటికి వీడు ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ అలానే చూస్తున్నాడు అనమాట. సో ఇంకా నాకు అనిపించింది, వీడు ఇలానే చూస్తున్నాడే అనేసి, సర్లే అని ఒక 2 minutes ఉన్నానండి అక్కడ. తర్వాత ఆయా వెళ్ళేసి మేడం తీసుకొచ్చింది. ఆ మేడం అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పాప కొంచెం కంట్రోల్ అయిందనమాట. అంటే జస్ట్ ఒక స్టిక్ లాగా తీసుకొని వచ్చింది మేడము. ఆ పాప కంట్రోల్ అయిపోయింది. ఏం అనలేదు మేడము, ఎందుకు అలా చేసుకున్నావు అన్నట్లు అడిగింది. కామ్ అయిపోయిందనమాట. వీడు ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నాడనమాట, కళ్ళు ఆర్చకుండా. వెంటనే మేడం లోపల నుంచి వచ్చేది, మేడం కూడా అబ్జర్వ్ చేసేసి ఒక స్మైల్ ఇచ్చాడు మేడం వైపు చూసి. తర్వాత అమ్మాయి ఏడుస్తూ అంతా చేసింది కదా, సర్లే ఇంకా అక్కడ అంతా కామ్ అయిపోయిన తర్వాత వీడిని పికప్ చేసుకొని నేను రిటర్న్ ఇంటికి వస్తున్నాను. బైక్లో వీడు చేతులు ఇలా పెట్టుకుంటున్నాడే, తప్పు నానా అంటానే తీసేశాడు. మళ్ళీ అని ఆడవడం ఇట్లా చేస్తున్నాడు అనమాట. నాకు అనిపించింది, వీడు బాగా అబ్జర్వ్ చేస్తే వెంటనే మైండ్కి తీసుకుంటున్నాడు అని.
సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, స్పెషల్ స్కూల్లో పిల్లలంతా కూడా కొంచెం స్పెషల్గా ఉంటారు కదా, కొంచెం బిహేవియర్ ఇష్యూస్ కానీ ఇట్లా ఉంటాయి కదా. సో అవి చూసినప్పుడు వీడు కూడా నేర్చుకుంటాడేమో అన్న భయం మాకు స్టార్టింగ్లోనే ఉండేదండి. సో అప్పుడే మేము చెప్పామన్నమాట, కొంచెం ఇష్యూస్ ఎక్కువ ఉన్న పిల్లల్లో కలుపుకుండా నార్మల్గా ఉండే వాళ్ళలో కలుపుతూ కొంచెం మాకు సపోర్ట్ చేయండి అని చెప్పాము. సో దానివల్ల వాళ్ళు కొంచెం స్పెషల్ కేర్ అయితే తీసుకుంటున్నారు. బట్ పర్టికులర్గా నిన్న వాడు అబ్జర్వ్ చేశాడు కాబట్టి అలా చేయడానికి ట్రై చేశాడు. ఇంకా అలాంటప్పుడు నేను మాట్లాడేటప్పుడు వాడి గురించి చెప్తూ ఉంటాను కదా, అవి కూడా మైండ్లో వేసుకొని నేను ఇంకా ఇలానే చేయాలి అని అనుకుంటాడు కదా అని నాకు అనిపించింది. అన్నీ తెలిసి కూడా మనం కొన్ని సందర్భాల్లో మిస్టేక్ చేస్తూ ఉంటాం కదా. యాజ్ ఏ స్పెషల్ కిడ్ పేరెంట్గా అయితే నేను మీ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళ ముందర మనము మా అబ్బాయి ఇలా చేస్తాడు అలా చేస్తాడని చెప్పుకోవడమే చాలా బెటర్ అని నాకైతే అనిపించిందండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, కొంతమందికి ఏమంటారు హైపర్ సెన్సర్ ఇష్యూస్, బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి హెవీగా లేకుండా కొంచెం ఉంటాయి అన్నమాట, అంటే మైల్డ్లో. సో వాళ్ళకి ఏంటంటే స్పెషల్ స్కూల్ కన్నా నార్మల్ స్కూలే బెటర్ అండి. ఎందుకంటే ఆ కిడ్స్ని చూసినప్పుడు వాళ్ళన్నీ నేర్చుకుంటారు కదా. సో అంటే మంచి వాళ్ళతో మాట్లాడేసి నార్మల్ స్కూల్లో ఆయా సపోర్ట్ తీసుకొని, మేడం సపోర్ట్ తీసుకొని మ్యాక్సిమం నార్మల్ స్కూల్లో జాయిన్ చేయించి థెరపీస్ స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకు అంటే సో నార్మల్ కిడ్స్ని చూసినప్పుడు వాళ్ళు నార్మల్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా. స్పెషల్ స్కూల్లో ఇంకా స్పెషల్ కిడ్స్ కొంచెము డిఫరెంట్గానే బిహేవ్ చేస్తారు కదా, అవి చూసినప్పుడు అవి హెవీగా నేర్చుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదండి. ఎవరికైనా సరే ఇన్ కేస్ స్పెషల్ స్కూల్ అవసరం లేదు, నార్మల్ స్కూల్ అయినా బెటరు, థెరపీస్ ఓన్లీ చాలు అనుకుంటే మీకు పాసిబుల్ అయితే మంచి కేరింగ్ ఉంది అంటే మీ సరౌండింగ్లో ఉన్న స్కూల్లో మేడంతో ఆయా వాళ్ళతో మాట్లాడేసి స్పెషల్ కేర్ తీసుకోమని చెప్పి జాయిన్ చేయించడం బెటర్ అండి. నాకు ఇక్కడ బెంగళూరులో ఆప్షన్ లేదండి, అందుకని నేను పర్టికులర్గా స్పెషల్ స్కూల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ చూశానమాట. సో అంతా చూసి మేడంతో మాట్లాడి మాకు ఓకే అయినాకనే మేము జాయిన్ చేయించాము. బట్ డాక్టర్ సజెషన్స్ ఏంటంటే నార్మల్ స్కూలే చాలు అండ్ థెరపీస్ ఇప్పించమన్నారు. కాకపోతే నాకు ఈ సరౌండింగ్లో నాకు సపోర్ట్ చేసి మంచిగా కేర్ తీసుకునే స్కూల్ అయితే నాకు నార్మల్ స్కూల్ దొరకలేదు. సో అందువల్ల నేను స్పెషల్ స్కూల్లో వేశాను. సో ఈ ఇయర్ మాత్రమే అక్కడ అండి, నెక్స్ట్ ఇయర్ మాత్రం 99% నేను నార్మల్ స్కూల్కి పంపించడానికే ట్రై చేస్తాను. సో నేను వాడి విషయంలో కొన్ని యాక్టివిటీస్ కొద్దిగా ఆలోచనలు అయితే ఉన్నాయి నాకు. నేను నెక్స్ట్ ఇయర్కి ఏదేమైనా సరే వాడిని నార్మల్ స్కూల్కి పంపించుకోవాలి అన్న హోప్తో అయితే ఉన్నాను. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను, నార్మల్ కిడ్స్ చేసేది కూడా వాడు బాగా అబ్జర్వ్ చేసేసి వాళ్ళలాగా చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామనిపించింది అనమాట. ఎందుకో నిన్ను చూసినప్పుడు అనిపించింది వీళ్ళ ముందర మనం ఏది కూడా నెగిటివ్గా వీళ్ళు మనని ఇబ్బంది పెట్టేది ఏది కూడా చెప్పుకోకూడదు అనేసి. సో చాలా వరకు మీ ద్వారా నేను అది ఆలోచించడం మొదలు పెట్టాను. నిన్న పర్టికులర్గా నేను చూశాను, తెలుసుకున్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను నెక్స్ట్ వ్లాగ్స్ ఇలా చేయడానికి ట్రై చేస్తాను. అలానే హయాన్కి నేను చేయించే యాక్టివిటీస్ అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. బాయ్.